ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనను సింబల్ కష్టాలు వెంటాడుతున్నాయి. జనసేన అభ్యర్థులు లేని చోట గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ గా ఉండడంతో అభ్యర్థుల టెన్షన్ నెలకొంది. జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అన్ని అసెంబ్లీ స్థానాలకు గ్లాస్ గుర్తును కేటాయించినట్టు పేర్కొంది. అయితే జనసేన అభ్యర్థులు పోటీలో లేకపోతే ఫ్రీ సింబల్ అవుతుందని చెప్పింది. అభ్యర్థి పోటీలో లేకపోతే ఇండిపెండెంట్ కోరుకుంటే గ్లాస్ సింబల్ వారికి కేటాయించే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో 10% పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని గ్లాస్ సింబల్ ఇతరులకు కేటాయించొద్దని జనసేన ఈసీని కోరింది. జనసేన వినతిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింబల్తో ఇబ్బంది తలెత్తకుండా జనసేన ప్రయత్నాలు చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. ఒకరికంటే ఎక్కువ మంది కోరుకుంటే లాటరీ తీయనున్నారు. జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. పేరా 10B ప్రకారం అన్ని అసెంబ్లీ స్థానాలకు గ్లాస్ గుర్తును కేటాయించినట్లు ఈసీఐ పేర్కొంది. పేరా 10B ప్రకారం జనసేన అభ్యర్థి పోటీలో లేనట్లయితే ఫ్రీ సింబల్ అవుతుందని స్పష్టం చేసింది ఈసీ. అలాంటి స్థానాల్లో ఇండిపెండెంట్ కోరుకుంటే వారికి గ్లాస్ సింబల్ కేటాయించే అవకాశం ఉంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, థ్యాంక్ యూ అమూల్య. జనసేన అభ్యర్థులు పోటీ చేసే చోట అయితే అన్ని చోట్ల కూడా గ్లాస్ గుర్తుని కేటాయిస్తూ కూడా ఈసీ నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. జనసేన అభ్యర్థులు లేని చోట్ల మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేసే వాళ్ళు గ్లాస్ గుర్తుగానే కోరుకున్నట్లయితే వారికి కేటాయిస్తారంటూ కూడా ఈసీ ఒక స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ పరిణామంతో అయితే జనసేన పార్టీ పోటీ చేసే ప్రాంతాల్లో గ్లాస్ గుర్తు వస్తుంది అనే భావనలో అయితే జనసేన పార్టీ అభ్యర్థులు కొంత ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. జనసేన పోటీ లేని చోట మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే గ్లాస్ గుర్తును కోరుకుంటారో వారికి ఇస్తారు. జనసేన పోటీ చేసే ప్రాంతాల్లో మాత్రం గ్లాస్ గుర్తును మాత్రం జనసేన పార్టీకే కేటాయిస్తూ కూడా ఈసీ నిర్ణయాన్ని అయితే జనసేన పార్టీ అభ్యర్థులు అయితే స్వాగతిస్తున్నారని చెప్పుకోవచ్చు. జనసేనకే గ్లాస్ గుర్తును ఇస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయానికైతే జనసేన కొంత సంతోషం వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.